ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి 9 అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సాప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది. కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నా ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేనివారికి అన్నం పెట్టాలి. అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు. ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు. అన్నప్రసాద సేవగా చెప్పాలి, లేదంటే అన్న సమారాధన అనాలి. మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి. మరి రాశి ఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట. మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగినా తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి, మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేం. చూడండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు కర్కాటక రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ నెల 5వ తేదీ వరకు అంటే ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటారో అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే గురు కుజులు పరివర్తనలో 5వ తేదీ వరకు ఉంటారు. తర్వాత కుజుడు మళ్ళీ మారుస్తాడు. 6వ తేదీ తర్వాత ఆయన మకరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా బాగుంటాడు. కానీ ఈ 5 డేస్, ఈ 5 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు చాలా సానుకూలంగా ఉంటాయి. బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి. అలాగే ఆర్థికంగా కూడా కొంత మిశ్రమ ఫలితాలు చూస్తారు. కాకపోతే మీ కాంపిటీటర్స్ని మాత్రం మీరు విడిచిపెట్టరు. కాంపిటీటర్స్పై మీ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనటం జరుగుతుంది. అలాగే ఏ ధర్మాన్ని అయితే మీరు పాటిస్తారో ఆ ధర్మమే కొన్ని సమస్యల నుంచి మిమ్మల్ని గట్టెక్కించడం, రక్షించడం కూడా జరుగుతుంది. అలాగే కొంతమంది మీరంటే గిట్టని వారు గుప్త శత్రువులు ఉంటారు. వారితో కనిపెట్టాలి, వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా. అలాగే బంధువులలో ఎవరైనా స్త్రీ వలన కూడా కొన్ని నిందలు కూడా మోసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా బంధువర్గంలో ఉన్న స్త్రీలతో మాత్రం. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు 2వ వారంలో మాత్రం కాస్త కదలిక అయితే ఉంటుంది. ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారో. ఇక రుణ ప్రయత్నాల విషయంలో ఆలోచించి అడుగులు వేయటం చాలా మంచిది. ఏదైనా అప్పు చేయాలి అంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. వారసత్వ సంపదను కూడా దక్కించుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి.
విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత ఇబ్బంది అయితే ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇక వివాహం కాని వారికైతే 11వ తేదీ తర్వాత కొంత మీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకైతే సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు బాగుంది. అన్ని విషయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైనా కంటెస్ట్ చేసేవాళ్ళు ఉంటే ఆ దృష్ట్యా మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇక ఉద్యోగస్తులకైతే ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా సరే తొక్కేద్దాం అనుకున్నా సరే వారినే మీరు తిరిగి తొక్కేసే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులైతే సానుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు మీరు బిజినెస్ కూడా బాగానే చేయగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లో కూడా కొంత లాభాలైతే చూస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వారికైతే కాస్త సానుకూలత అనిపిస్తూ ఉంది. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం మీరు క్రెడిట్స్ ఇచ్చినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తారో మీరు అరువులు మాత్రం ఎవరికి ఇవ్వద్దు. అలాగే బిల్డర్స్కి కొంత పర్వాలేదు. చిరు వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం వారికైతే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మరి మహిళలకైతే కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసర వాదనలకు మీరు బంధువర్గాలతో పెట్టుకోవటం వలన సమయం వృధా అవటం, వారి దగ్గర చెడ్డ పొందటం కూడా జరుగుతుంది. అలాగే భవిష్యత్తు మీద కూడా ఫోకస్ పెట్టండి. పెద్దల సలహాలను కూడా పాటించటం మంచిది. పెద్దల మాట సద్దన్నపు మూట అన్న విషయాన్ని కూడా మీరు గ్రహిస్తే ఇంకా మీకు మంచి జరుగుతుంది. విద్యార్థులకైతే ఎంత బాగుంది. చదువుల్లో రాణిస్తారు. పోటీ పరీక్షలు ఉన్నవారు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. వేళకు ఆహారం తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారైతే మందులు తప్పనిసరిగా వేసుకోవాలి. అది సమయాన్ని పాటించడం చాలా మంచిది. ప్రేమికులకు మొదటి వారం కన్నా ద్వితీయ వారం అయితే అనుకూలంగా ఉంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 6, 9, 15, 2, 4, 11 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే మంచిది. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి బుధ గ్రహాలకు పరిహారం చేసుకుంటే బాగుంటుంది. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు పఠించండి. అలాగే బుధగ్రహానికి బుధగాయత్రి మంత్రం ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పఠించినట్లయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒక్కొక్కటి 18 సార్లు పఠించండి. అలాగే ఈ మౌని అమావాస్య నాడు చక్కగా సముద్ర స్నానం, నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసింత ఉప్పు అంటే కళ్ళుప్పు, అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళుప్పు వేసుకోండి. అలాగే లావెండర్ ఆయిల్, ఇప్పుడు మనకి ఈ లవంగ ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు. ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక 4-5 డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి. ఇది అద్భుతమైనటువంటి రెమెడీ. ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.